ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆల్రెడీ ఆన్సర్ అయిపోయింది కదా. వీళ్ళు చెప్పిన దానికి, మంత్రి గారు చెప్పిన దానికి గ్రౌండ్ లెవెల్ అలా లేదు అధ్యక్ష. 15 సంవత్సరాల నుంచి మనం పెండింగ్ పెట్టిన తర్వాత అనేక సమస్యలు వచ్చాయి. చాలా మంది డెత్ అయిపోయారు. వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇవ్వమంటే డెత్ అయిపోయారు కదా, మేము ఇల్లు ఇవ్వమంటాను. ఇలాగ అనేకమైన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. మేము కూడా రైతులతో రోజు మాట్లాడుతున్నాం. ఈ పేపర్లో, సాక్షి పేపర్లో మేము ఆరోపణలు క్రియేట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ మాకు పక్కన పెట్టినా కూడా మెయిన్ మాకు ప్రజలు ఇంపార్టెంట్ అధ్యక్ష. కాకపోతే ఇవి 15 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు యాడ్ అయిపోతున్నాయి అధ్యక్ష. దయచేసి దాని మీద పూర్తిగా దృష్టి సారించి అవన్నీ కూడా క్లియర్ చేయకపోతే రైతులు రేపు చాలా ఇవ్వాలా. బోల్డ్ అని మంది రైతులు ఎక్వైర్ చేసుకోవాలి. మనం వాళ్ళందరి కాన్ఫిడెన్స్ ఉండాలి అధ్యక్ష. దయచేసి విజయ్ గారు ప్లీజ్. మినిస్టర్ గారు రిప్లై ఇచ్చారు. సమస్య ఉంది నాకు తెలుసు. ఒకసారి మినిస్టర్ గారిని కలిసి మాట్లాడి డిస్కస్ చేసి ఆఫీసర్తో దాన్ని పరిష్కారం చేయడం కోసం ఆలోచన చేయండి. అసలు మీకు సిగ్నేచర్ లేదు. ఇచ్చారు కదా పర్మిషన్. ఒకసారి చెప్తారా? రెడీగా ఉన్నారని చెప్పడానికి. ఓకే చెప్పండి. సీనియర్ మెంబర్ కాదు. ఏం లేదు, అది మేము చెప్పే కాదు అంటే మేము ఏమడుగుతున్నాం, క్వశ్చన్ వినట్లేదు అన్నమాట మంత్రులు. అది అది ఒకటే పద్ధతిలో డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండి పోతుంటారు కదా. ఒకటే పద్ధతి, ఒకటే పాలసీ తీసుకొని పోయేకి ల్యాండ్ అక్విజిషన్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ఉంటుంది కదా అధ్యక్ష. ఇష్యూస్ అనేది చెప్పింది మీరు ఐటీకి, టూరిజంకి, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి, లేకపోతే ఇంకో దానికి మీరు గవర్నమెంట్ వేరియస్ డిపార్ట్మెంట్లో తీసుకోవచ్చు. బట్ ఒక విలేజ్, ఒక మండలంలో 10 విలేజ్లు ఉంటే ఒక విలేజ్లో మీరు ఇండస్ట్రీ తీసుకుంటాం కాబట్టి మేము ఇక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం, లేకపోతే ఇక్కడ ఏపీఐసి అక్విజిషన్ చేస్తుంది, లేకపోతే ఇంకో చోట ఏదో చేస్తున్నాం అని చెప్పని రకరకాల రేట్లు పెట్టి రకరకాలు చేస్తూ ఉన్నారు. మండలం అట్లీస్ట్ ఒక యూనిట్కి తీసుకోండి. మా ఆనందపురం మండలం ఉంది, గూగుల్కి తర్లువాడ ఇచ్చాము, అక్కడ ఒక ప్రైస్, ఒక పాలసీ పెట్టాము. ఆ పక్కనే ఇంకొక ఐటీకి ఇస్తున్నాము, దానికి ఇంకో పాలసీ పెడతా ఉన్నాము. ఒకే మండలంలో 10 విలేజ్లు ఉంటే ఈ విలేజ్కి ఒక రేటు, ఈ విలేజ్కి ఒక రేటు, ఈ విలేజ్లో ఒక పత్తి, ఆ విలేజ్కి పత్తి పెట్టి అక్కడ రైతులు అన్రెస్ట్ వస్తుంది. మీరు ఏ పాలసీ తీసుకుంటారో బెస్ట్ పాలసీ ఒకటి తీసుకోండి. బట్ యూనిఫామ్గా అట్లీస్ట్ ఒక మండలం ఒక యూనిట్ తీసుకుని దానికి ఒకే పాలసీ పెట్టండి. లేకపోతే మీరు ఐటీ మాది వేరు, టూరిజం మాది వేరు, లేకపోతే ఇండస్ట్రీ మాది వేరు అంటే అక్కడ రకరకాలు కూడా వస్తుంది.